గత కొద్ది రోజులుగా లిక్కర్ స్కామ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి విస్తుపోయేటటువంటి వాస్తవాలు, దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కట్టలు కట్టలు డబ్బులు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి డెన్నుల్లో ఏ విధంగా భద్రపరిచారో, ఫామ్ హౌసుల్లో, అపార్ట్మెంట్లో, రకరకాల డెన్నుల్లో నోట్ల కట్టలు, గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి నోట్ల కట్టలు, ప్రజలందరూ కూడా నిర్ఘాంతపోతా ఉన్నారు చూసి. ఈ డెన్నులన్నింటినీ మేనేజ్ చేసేటటువంటి వ్యక్తులు, వారు స్వయంగా ఆ నోట్ల కట్టలని లెక్కిస్తున్నటువంటి దృశ్యాలు, ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల ముందుకు రావటం జరిగింది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు అనేక మంది, అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకా అనేక మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రాజకసిరెడ్డి దగ్గర నుంచి, గోవిందప్ప బాలాజీ దగ్గర నుంచి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇంకా తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క ప్రమేయం కూడా మనకు ఆధారాలతో సహా బయటపడుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పేరు వెంకటేష్ నాయుడు. ఎవరి వెంకటేష్ నాయుడు అంటే ప్రపంచం అంతా కూడా చెప్పేటటువంటి యునానిమస్ ఆన్సర్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆత్మ లాంటి వాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక ఆర్థికపరమైనటువంటి అంశాలు కానీ, లావాదేవీలు కానీ చూసేటటువంటి వ్యక్తి. అదే విషయం మనకు అనేక రకాలుగా ధృవీకరింపబడుతుంది సందర్భాలు కూడా మనం చూసాం. అంటే అది పేపర్స్లో వచ్చినటువంటి వార్తల ద్వారా కానివ్వండి, గతంలో ఉన్నటువంటి అనేక పిక్చర్స్ ద్వారా కానివ్వండి, అనేక రకాలుగా అది ప్రూవ్ అవుతూ వచ్చింది. కానీ విచిత్రంగా ఈ మధ్య గత 2-3 రోజులుగా అసలు వెంకటేష్ నాయుడికి మాకు సంబంధం ఏంటి, అసలు వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అసలు మా పార్టీలో ఎవరికి కూడా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కాదు, అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు, అసలు ఎవరికీ సంబంధం లేదు అతనితో, అతను పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి కొన్ని ఫోటోలు, ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారితో, మా గౌరవ మంత్రి లోకేష్ గారితో, ఇంక ఇతరులతో దిగినటువంటి ఫోటోలు. ఇప్పుడు సాధారణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ పెడతారండి. కొన్ని వందల మంది వచ్చి ఆయనకు అనేక రకాలుగా వారు వినతులు ఇవ్వటం, ఆయనతో ఫోటోలు దిగుతాం చేస్తూ ఉంటారు. అదేవిధంగా లోకేష్ గారు ఆయన ఇంటి దగ్గర ప్రజా దర్బార్ పెడతారు. కొన్ని వందల మంది క్యూ లైన్లో వచ్చి ఆయనతో ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇప్పుడు ఫోటో దిగేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని అతను ఏంటి, అతని పూర్వపరాలు ఏంటి అని చెక్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు కదా. ఆ రకంగా ఎంతోమంది రాజకీయ నాయకులతో ఎంతోమంది ఫోటోలు దిగుతూ ఉంటారు. ఒక ఫోటో దిగినందు మాత్రాన ఆ వ్యక్తి వాళ్ళ సొంత మనిషి, వాళ్ళ ఇంట్లో మనిషి అని చెప్పటానికి ఆస్కారం ఉండదు. కానీ ఇవాళ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కానీ, జగన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ముఠాకు కానీ అత్యంత సన్నిహితుడు అని చెప్పటానికి మా దగ్గర కేవలం ఫోటోగ్రాఫ్సే కాదు, ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఆ రకమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు కూడా ఉంచుతూ ఉన్నాం. ఏంటా టెక్నికల్ ఎవిడెన్సు? ఛార్జ్షీట్ ఇవాళ మొన్న సిట్ వారి ఛార్జ్షీట్ మీరు అందరూ కూడా చదివారు. దాదాపు 305 పేజీల ఛార్జ్షీట్. ఆ ఛార్జ్షీట్లో పేజ్ నెంబర్ 256 నుంచి మీరు చూస్తే చాలా స్పష్టంగా అబ్స్ట్రాక్ట్ ఆఫ్ కోలొకేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్, ఇవాళ మనకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా, గూగుల్ టేక్అవుట్ కానీ ఇంకా రకరకాల టెక్నాలజీ ఆధారంగా వ్యక్తులు ఏ రోజు ఏ లొకేషన్లో ఎక్కడున్నారన్నది వాళ్ళ మొబైల్ ఫోన్ డేటా బట్టిని కూడా మనం గుర్తించేటటువంటి అవకాశం ఉంది. ఆ టెక్నాలజీని ఉపయోగించి సిట్ అధికారులు ఏం కనుగొన్నారు ఒకసారి మనం చూస్తే, ఇక్కడ ఈ డేటా ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇదిగోండి, 6/6/2023 A34 వెంకటేష్ నాయుడు ఎవరెవరితో ఎక్కడున్నాడండి? విజయసాయి రెడ్డితో, బాలాజీ గోవిందప్ప, బోనేటి చాణక్య అలియాస్ చందు అలియాస్ ప్రకాష్. ఈ వెంకటేష్ నాయుడు ఇంకా మిగతా 3 వ్యక్తులు, బాలాజీ గోవిందప్ప, విజయసాయి రెడ్డి, బోనేటి చాణక్య, వెంకటేష్ నాయుడు ఎక్కడున్నారు? జర్నలిస్ట్ కాలనీలో. దాని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా 6/6/2023. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈ 4 కలిసారా?
వెంకటేష్ నాయుడికి, విజయసాయి రెడ్డికి, లేకపోతే గోవిందప్పకి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మీరు అందరూ వెళ్ళి జర్నలిస్ట్ కాలనీలో మంచి కాఫీ తాగరమ్మని చెప్పారా? ఎందుకు గెలిచారు సార్? వెంకటేష్ నాయుడు అసలు మీ వాడే కానప్పుడు ఎందుకు గోవిందప్ప బాలాజీతో 6/6/2023 జర్నలిస్ట్ కాలనీలో ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాడు? ఇదేమి మేము సృష్టించింది కాదు. విత్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ టెక్నాలజీ ఆధారంగా ట్రేస్ చేసినటువంటి లొకేషను. దీనికేం సమాధానం చెప్తారు? అదేవిధంగా మన వెంకటేష్ నాయుడు 18/6/2023 మిథున్ రెడ్డిని కలిశాడు. ఎక్కడ? అపోలో హాస్పిటల్ దగ్గర మిథున్ రెడ్డిని. వెంకటేష్ నాయుడు ఇది కొంచెం చూడండి. వెంకటేష్ నాయుడు టెలిఫోన్ నెంబర్ 9985444555. మిథున్ రెడ్డి 9959504444. ఎక్కడ కలిశాడు? అపోలో లైఫ్ సైన్సెస్ హాస్పిటల్ దగ్గర. లాటిట్యూడు, లాంగిట్యూడు, డేటు. అంటే మిథున్ రెడ్డిని మీ వాడు అసలు ఏమీ సంబంధం లేదు, అసలు మాకు అతను ఎవరో తెలియదు అన్న వ్యక్తి మిథున్ రెడ్డిని కలుస్తాడా? ఎలా కలిశాడు సార్ ఏమీ సంబంధం లేకపోతే? అదేవిధంగా అక్కడితో ఆగిందా? ఎన్నిసార్లు సైమన్, వెంకటేష్ నాయుడు సైమన్. సైమన్ అంటే ఇదిగో ఈ నోట్లుగా సంచులు తిప్పేటటువంటి వ్యక్తి. 27/6/2023 బయోలాజికల్ లిమిటెడ్ దగ్గర హైదరాబాద్ ఆ ప్రాంతంలో కలిసినటువంటి లొకేషను, లాటిట్యూడు, లాంగిట్యూడు. 27/6 వెంకటేష్ నాయుడు అండ్ సైమన్. అదేవిధంగా మీరు చూస్తే మళ్ళీ వెంకటేష్ నాయుడు, సైమన్. ఈ విధంగా ఇతను ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎప్పుడెప్పుడు కలిశాడు? మిథున్ రెడ్డిని ఎక్కడ కలిశాడు? విజయసాయి రెడ్డిని ఎక్కడ కలిశాడు? గోవిందప్ప బాలాజీని ఎక్కడ కలిశాడు? ఇవన్నీ కూడా టెక్నాలజీ ఆధారంగా ఇంత క్లియర్గా మనకి కనపడతా ఉంటే ఇంకా కూడా ఏం బుకాయిస్తారండి? ఇంకా ఎవరిని బుకాయిస్తారు మీరు? ఇంకా ఏదో చేతిలో ఒక అవినీతి పత్రిక ఉంది కదా అని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడటం. ఇదిగోండి వెంకటేష్ నాయుడు, మిథున్ రెడ్డి మళ్ళీ 27/7/2023 మళ్ళీ కలిశారు. ఈసారి ఎక్కడ కలిశారు? జూబ్లీ హిల్స్లో. ఇది కూడా మేం చెప్తానే కలిశాడా? మళ్ళీ వెంకటేష్ నాయుడు 6/8/2023 పెళ్ళకూరు కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడ కలిశాడు? మేదీపట్నంలో కలిశాడు. మళ్ళీ దాని లొకేషను. అదేవిధంగా వెంకటేష్ నాయుడు తూకేకుల A9 తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని ఆగస్టు 9, 2023 పెద్దమ్మగుడి జూబ్లీ హిల్స్ దగ్గర కలిశాడు. లాటిట్యూడ్, లాంగిట్యూడు. ఇంకా ఏం కావాలి మీకు? ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా కలిశాడండి. వెంకటేష్ నాయుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని ఆగస్టు 13, 2023 మేదీపట్నంలో కలిసినటువంటి లొకేషను. అసలు ఎవరిని వదిలిపెట్టమన్నాడు? సజ్జల శ్రీధర్ రెడ్డితో మీటింగులు, మిథున్ రెడ్డితో మీటింగులు, గోవిందప్ప బాలాజీతో మీటింగులు, విజయసాయి రెడ్డితో మీటింగులు. అయినా మనోడు కాదు, మాకేం సంబంధం లేదు, ప్రజలందరూ నమ్మేయాలి. ఏదో చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో ఒక ఫోటో పెట్టగానే ఆడు మీ వాడు అవడం మావాడు అయిపోతాడు, ప్రజలందరూ నమ్మేయాలి దాన్ని. ఇది టెక్నికల్ డేటా అమ్మా, ఇది ఫోటోలు కాదు. దిస్ ఈజ్ టెక్నాలజీ. ఇవాళ వైసీపీ నాయకులందరూ కూడా చదవండి అమ్మా, మీరు ఛార్జ్షీట్ చదవండి. ఎప్పుడైతే మీరు 305 పేజీల ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. ఒక్క వైసీపీ నాయకుడైనా చేతిలో ఛార్జ్షీట్ కాపీ పట్టుకుని ఒక్కళ్ళైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందుకు వచ్చారా? ఇదిగో ఛార్జ్షీట్లో రాసింది ఇది నిజం కాదు అని ఈ రోజు వరకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఒక్క లైన్, ఒక్క పారా ఇది నిజం కాదు, అబద్ధం అని ప్రూవ్ చేశారు ఇప్పటి వరకు. ఛార్జ్షీట్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చి దాదాపుగా 2 వారాలు దాటిపోతా ఉంది. ఎందుకు ప్రూవ్ చేయలేరంటే ఇట్లాంటి నిజాలన్నీ ఉన్నాయి కదా. ఛార్జ్షీట్లో ఇటువంటి నిజాలన్నీ ఉన్నప్పుడు ఇంకేం ప్రూవ్ చేస్తారండి, ఏం మాట్లాడతారండి? కాబట్టి ఇవాళ నేను రాష్ట్ర ప్రజలందరికీ ఎవిడెన్స్ సహా మళ్ళీ 19/8/2023 ఇట్లా చాలా ఉన్నాయిలేండి లొకేషన్లు. క్లియర్గా విత్ ఎవిడెన్స్, విత్ టెక్నాలజీతో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి రకరకాల సందర్భాల్లో డిఫరెంట్ లొకేషన్స్లో లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలిసినటువంటి అంశాన్ని సిట్టు ఆధారాలతో సహా ప్రూవ్ చేసిన తర్వాత ఇంకా కూడా మీరు ఎందుకు బుకాయిస్తున్నారు? చేతుల అవినీతి రోత పత్రిక, ఒక అవినీతి మీడియా ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది రాసేయటం ప్రజలు నమ్మించడానికి. కానీ తెలుగుదేశం పార్టీ పక్షాన
మేము ఆ విధంగా ప్రవర్తించాం, ఇదిగో ఈ రకంగా ఆధారాలతో సహా ప్రజల ముందుకు వస్తాం. అదేవిధంగా ఇది మొదటిసారి కాదండి ఇట్లా వీళ్ళు అబద్ధాలతో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేయడం అనేది. ఒక చిన్న కంపారిజన్ కూడా చెప్పాలి ఇక్కడ. ఒక గతంలో జరిగినటువంటి ఒక సంఘటన, వివేకానంద రెడ్డి గారి హత్య. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వీళ్ళు రకరకాల సమయాల్లో ఏమేం మాట్లాడారు, ఏ రకంగా ప్లేటు ఫిరాయించుకుంటూ వచ్చారు, ఇవాళ లిక్కర్ స్కామ్కి సంబంధించి మొదట ఏం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం పోల్చి చూద్దాం. మీకు చాలా సిమిలారిటీస్ కనపడతాయి. ఎందుకంటే వీళ్ళకి అలవాటైన పని అదనమాట. రోజుకొక మాట, రోజుకొక అబద్ధం, రోజుకొక రకంగా ప్లేటు ఫిరాయించడం. ఒకసారి ఆ వీడియో మీకు చూపించి దాన్ని మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు అర్ధరాత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటు రావడంతో ఆయన ఇది ఒక కంపారిజను. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఏ రకంగా వీళ్ళు ఏ నరేషన్ తీసుకొచ్చారు, ఇవాళ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా సేమ్ ప్యాటర్న్, అదే పందాన్ని ఏ రకంగా అవలంబిస్తున్నారు అనడానికి ఈ వీడియో ఒకటి తయారు చేయడం జరిగింది. ఒక్కసారి మీరు అందరూ కూడా తిలకించాలి. మృతి చెందారని చెప్పి మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఆయన నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత మొదటగా వాళ్ళ రోత ఛానల్, అవినీతి ఛానల్ ఏమని చెప్పారు, పాపం వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు, తీవ్ర అనారోగ్యంతో గుండెపోటుతో మరణించారని చెప్పి బిగినింగ్ షాట్ అది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్నేహితుడైన వెంకటేష్ నాయుడు. సో ఇక్కడేమో గుండెపోటు, ఇక్కడేమో స్నేహితుడైన వెంకటేష్ నాయుడు. సేమ్ ప్యాటర్న్. ఇక్కడ గుండెపోటుతో మొదలైంది స్టోరీ, ఇక్కడేమో వెంకటేష్ నాయుడుతో మొదలైంది, స్నేహితుడైన వెంకటేష్ నాయుడుతో మొదలైంది సీన్. చెందారని చెప్పి మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఆయన నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై ప్రజలకు ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈరోజు గుండెపోటు మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని భావించవచ్చు. అదేవిధంగా వాళ్ళ ఛానల్లో మాట్లాడటమే కాకుండా ముఖ్యమైనటువంటి నాయకులతో కూడా అదే చెప్పించారు, గుండెపోటు అని చెప్పి. ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ప్రజల్ని, లోకాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం. అదేవిధంగా వీళ్ళ సాక్షి పత్రికలో వాళ్ళు రాసినటువంటి రాతలు ఒక్కసారి చూడండి. చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించారు. వెంకటేష్ నాయుడిని దేనికి ఇరికించారంటండి, పాపం చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించేశారని చెప్పి వాళ్ళ సొంత పత్రికలో రాసినటువంటి రాతలు. అక్కడేమో గుండెపోటుతో మొదలైంది, ఇక్కడేమో స్నేహితుడితో మొదలైంది. తర్వాత ఏ రకంగా మారిందో చూద్దాం. ఈ వివిధ సందర్భాల్లో వాళ్ళ పేపర్లో రాసినటువంటి రాతలు. చెవిరెడ్డి నాకు పూర్తి స్థాయిలో అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఇవి కూడా మద్యం స్కామ్ కు సంబంధించిన డబ్బే అని అటు సిట్ అధికారులు అనుకుంటున్నారని ముందుగానే రాధాకృష్ణ గారు, అలాగే రామోజీ ఆత్మ గారు వారి పేపర్లలో యథాతథంగా. సో నెక్స్ట్ సీన్ ఏమొచ్చిందండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముందేమో గుండెపోటు అని, ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఏమన్నాడు, మాకు అనుమానాలు ఉన్నాయి అని వర్షన్ మార్చారు. గుండెపోటు పోయింది, ఆ తర్వాత మాకు అనుమానాలు ఉన్నాయి. ఎప్పుడైతే అక్కడ రకరకాలైనటువంటి ఎవిడెన్సెస్ బయటకు వచ్చాయో ప్లేట్ ఫిరాయించి అనుమానాలు అన్నారు.
ఇక్కడ సేమ్ స్టోరీ లిక్కర్ స్కామ్లో ముందేమో పాపం చెవిరెడ్డికి స్నేహితుడైన పాపానికి ఇవాళ వెంకటేష్ నాయుడిని పాపం అన్నెం పొన్ను ఎరిగినటువంటి అమాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పారు. ఎప్పుడైతే ఎవిడెన్సెస్ నోట్ల కట్లు బయటకు వచ్చాయో ఇక్కడ కూడా మళ్ళీ అక్కడ కూడా మాకు అనుమానాలు ఉన్నాయి, ఆ డబ్బు లిక్కర్ స్కామ్ అవునా కాదా మాకు అనుమానాలు ఉన్నాయి అంటే అనుమానాలు ఉన్నాయి అనే సీను అక్కడ ఇక్కడ రెండు కూడా సేమ్ స్క్రిప్ట్ సేమ్ ప్యాటర్న్. ఎప్పట్లానే వాళ్ళు అది చేయడం అది చేసుకున్నారు. కానీ సాయంత్రానికి ఈ విజువల్లో జగన్మోహన్ రెడ్డి గారు గుండెపోటు అయిపోయింది, అనుమానాల సీన్ అయిపోయింది. సాయంత్రం ఆ రోజున మీకు గుర్తుంది కదా, వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు 4-5 వరకు రాలా ఆయన, ఎందుకంటే ఈ రకరకాల స్క్రిప్ట్ నడిపించాలి కదా. సాయంత్రానికి డ్రామా మొదలు. అయ్యో మా చిన్నాన్న, అయ్యో మా బాబాయ్ అసలు ఈ రకంగా చేశారా, అదా ఇదా అని చెప్పి పెద్ద డ్రామాకి స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా చూశారు కదా, భార్యాభర్తలు ఇద్దరు అద్భుతమైనటువంటి నటనని ప్రదర్శిస్తూ ఉన్నారు. చెవిరెడ్డి అనుచరుడు అంటూ నిరాధారణ లేని వీడియోని విడుదల చేశారన్నారు. లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బుని చెవిరెడ్డి ద్వారా ఎన్నికల్లో పంచారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికలు మేలో 2024లో జరిగితే 2023 మే నాటికే 2000 రూపాయల నోట్లు రద్దయ్యాయని, ఇప్పుడు ఆ వీడియోలో స్పష్టంగా 2000 నోట్ల కట్లు కనిపిస్తున్నాయన్నారు అంబటి రాంబాబు. అంటే చెవిరెడ్డి ఎన్నికల్లో లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బు పంచారన్నది ఒక అబద్ధమని ఒప్పుకున్నట్లుగే ఉంది అంటూ ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఇప్పుడు ఇలాంటి ఈ వీడియోని లిక్కర్ అక్రమ కేసుకి లిక్కర్ స్కామ్కి వచ్చేసరికి అక్కడ ఏ రకంగా సాయంత్రం డ్రామా మొదలెట్టారు, ఇక్కడ 2000 రూపాయల నోటు పట్టుకుని అది చలామణిలో లేదు, అది లేదు, ఇది లేదు అని ఇది ఒక డ్రామా. కానీ వాళ్ళ సొంత పత్రికలోనే 2000 రూపాయల నోట్లకు సంబంధించి వాళ్ళు వాళ్ళ ఓన్ పేపర్లో రాసినటువంటి రాతలు, జనం వద్ద ఇంకా 2000 నోట్లు ఉన్నాయని, వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చని, శనివారం అంటే మొన్న ఆ రోజున సాక్షి దినపత్రికలో ప్రచురితమైనటువంటి కథనం. పూర్తిగా వెనక్కి రాని 2000 నోట్లు, జనం వద్ద ఇంకా 2000 నోట్లు ఉన్నాయి, వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చు అని చెప్పి తొలుత బ్యాంకుల్లో ఈ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద కూడా ఆ సౌకర్యాన్ని పొందవచ్చు అని చెప్పి వాళ్ళ పత్రికలోనే రాసినటువంటి రాతలు. అంటే ఎన్ని రకాల డ్రామాలు ఆడుతూ ఉన్నారో చూడండి. వివేక హత్య కేసులో ఆడినటువంటి డ్రామాలు, ఇక్కడ మళ్ళీ ఆడుతున్నటువంటి డ్రామాలు. పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు అంబటి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు, నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. జగన్ కంటే కూడా టీడీపీ నాయకులతో వెంకటేష్ నాయుడు సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి. టీడీపీ ఎంపీలు పుట్టా మహేష్ యాదవ్ తోనూ, స్వయంగా మంత్రి నారా లోకేష్ తోడలుడు బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ తో కూడా వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు బయటపడ్డాయి. సో నెక్స్ట్ సీన్ ఏంటి, వివేక హత్య కేసులో అన్నీ అయిపోయాయి, గుండెపోటు అయిపోయింది, అనుమానాలు అయిపోయినాయి, డ్రామాలు అయిపోయినాయి. ఇక చంద్రబాబు నాయుడు గారు, మా తాతను చంపినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే సీన్ అప్పుడు ఏ రకంగా మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్, ఏదో 4 ఫోటోలు తీసుకొచ్చి ఈయన చంద్రబాబు నాయుడు మనిషి, చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేయించారు, చంద్రబాబు నాయుడు గారు కుట్ర, సేమ్ ప్యాటర్న్. వివేకానందరెడ్డి హత్య తర్వాత ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారో సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుతున్నటువంటి అంశాన్ని ఇవాళ అందుకనే గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు మెథడాలజీ ఏ విధంగా ఉంటుంది, ప్రజల్ని మోసం చేయడానికి ఏ రకంగా రోజుకొక రకంగా వాళ్ళ ప్లేట్ని ఏ విధంగా ఫిరాయిస్తారు, కొత్త కొత్త అబద్ధాలను ఏ రకంగా సృష్టిస్తారు అనటానికే ఈ వీడియో.
చూశారు కదా, నారాసుర రక్త చరిత్ర. నెక్స్ట్ డే అక్కడ ఆ రోజున ఇక్కడ సూత్రధారి చంద్రబాబే. సేమ్ నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టారు. ఇక్కడ సూత్రధారి చంద్రబాబే అని చెప్పి హెడ్డింగ్లు పెట్టి పిచ్చిరాతలని రాస్తా ఉన్నారు. కేసులో సిబిఐకి ఇవ్వాలంటూ గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్ను మూసేయాలని సీఎం జగన్ హైకోర్టును కోరారు. తన వ్యాజ్యంపై ఇక మీదట ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని తెలిపారు. ఒంగోలు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే స్థానం నుంచి డమ్మీ క్యాండిడేట్ గా లేదా స్వతంత్ర అభ్యర్థిగా వెంకటేష్ నాయుడు కూడా పోటీకి ప్రయత్నించారు. సాధారణంగా ఈ కొన్ని ఇలాంటి నెక్స్ట్ సీను ఒకసారి మీరు చూసినట్లయితే, వివేక మరణంపై సిబిఐ విచారణ చేయాలని హైకోర్టులో కేసు. అధికారంలోకి రాగానే కేసు వెనక్కి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హత్య జరిగినమ్మటే ఇమ్మీడియట్గా సిబిఐ విచారణ జరగాలి, సిబిఐ లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి పిటిషన్ వేశారు. ముఖ్యమంత్రి అవగానే దాన్ని మళ్ళీ వాళ్లే వెనక్కి తీసుకుంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరినైతే అసలు మా మనిషే కాదు, మాకు సంబంధమే లేదు అని చెప్పి బుకాయిస్తున్నటువంటి ఈ పెద్ద మనుషులు మొన్న ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే వెంకటేష్ నాయుడుతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారా లేదా? సరే, అది రిజెక్ట్ అయిందనుకోండి, అది వేరే విషయం. కానీ ఏ సంబంధం లేకపోతే, చెవిరెడ్డికి ఇతనికి అసలు ఎటువంటి లింకు లేకపోతే, ఎక్కడో నంద్యాల ఏమన్నా అతనికి వెంకటేష్ నాయుడు ఏమన్నా ఒంగోలా, ఎక్కడో నంద్యాల, అక్కడి నుంచి ఆ వ్యక్తి వచ్చి పని కట్టుకుని ఒంగోలులో నామినేషన్ ఎందుకు వేస్తాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అతనికి ఏం సంబంధం లేకపోతే. కాబట్టి వీళ్ళు చేసేటటువంటి పనులన్నీ ఒకలాగా, రాసేటటువంటి తప్పుడు రాతలని ఇంకొకలాగా. గిమ్మిక్కులు రాజకీయ ఉంది. ఆ వీడియో వ్యాపారులు నగదుతోనే ఎక్కువ లావాదేవీలు చేస్తారనేది చాలా కామన్. అది చట్టబద్ధమా కాదా అనేది పక్కన పెడితే ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి నగదు రూపంలోనే చేస్తూ ఉంటారు. అలాంటి వెంకటేష్ కూడా కొంత ఎన్నికలు ఖర్చు చేసేందుకు లేదా డబ్బు తరలించేందుకు ప్రచారాస్త్రాలుగా వినియోగించుకునేందుకు అవసరమైన మార్గాలు ఎంచుకుంటారు. ఆ క్రమంలోనే వెంకటేష్ నాయుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసమే నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఆ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ లోనే తన వార్షిక ఆదాయం కేవలం 5 లక్షలు మాత్రమే అని చెప్పారు. జరిగిన దాంట్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఎవరెవరు రోడ్లు ఉన్నాయంటే వాళ్ళ కుటుంబ సభ్యుల రోడ్లు కూడా ఉందేమో అనుమానం ఉంది అందరికీ. వాటిలోనే మొత్తం ఆ నెరేటివ్ కానీ లేదా సిబిఐ ఇన్వెస్టిగేషన్లో అటేమంటారు వాంగ్మూలాలన్నీ లోతుగా పోయి చూస్తే అన్ని అది కనపడుతుంది. దాని నుంచి తప్పించుకోవడానికి దొంగ అన్నట్టు ఇక తిప్పి కొట్టుకున్నారేమో. సో నెక్స్ట్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి ఎలిగేషన్ ఏంటంటే, స్వయంగా కూతురు అల్లుడే చంపించారు. అసలు మిగతా అన్నీ పోయినాయి, గుండెపోటు, అనుమానాలు, డ్రామాలు అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ సీను డైరెక్ట్గా సునీతి గారి మీద ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, సొంత కుటుంబ సభ్యులపైన అనుమానాలు ఉన్నాయి, దొంగ అన్నట్టుంది అని ఆ వర్షన్కి వచ్చారు. ఇక్కడ ప్యారలల్గా అసలు ఈ డబ్బంతా చంద్రబాబు గారిదే, చంద్రబాబు మనిషి కాదు, అసలు డబ్బే చంద్రబాబు గారిది. అక్కడ చంపించిందే డాక్టర్ సునీత, ఇక్కడేమో డబ్బు మొత్తం చంద్రబాబు నాయుడు గారిది, వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఏదో చేస్తారని చెప్పి మళ్ళీ సేమ్ స్టోరీ. ఒకవైపున మా నాన్న తమ్ముడు, ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడతా ఉన్నాం. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్నాన్న అంటే మై ఫాదర్స్ కజన్, మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష? ఇట్స్ మినిమం థింగ్. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నగదుతోనే ఎక్కువ లావాదేవీలు చేస్తారనేది చాలా కామన్. అది చట్టబద్ధమా కాదా అనేది పక్కన పెడితే ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి నగదు రూపంలోనే చేస్తూ ఉంటారు. అలాంటి వెంకటేష్ నాయుడు ఒక 5 కోట్ల రూపాయలు అతడి దగ్గర దొరకడం ఉండడం అన్నది అది పెద్ద విషయమే కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం దగ్గర. చూసారు కదా నెక్స్ట్ సీను, జగన్మోహన్ రెడ్డి పిల్లోడు అధ్యక్ష, అవినాష్ రెడ్డి పిల్లోడు.
సొంత చిన్నాన్న కొడుకు ఇంకొక చిన్నాన్ని ఎందుకు చంపుతాడు అధ్యక్ష? మన కన్నుని మనమే పొడుచుకుంటాం అధ్యక్ష అని చాలా అమాయకంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి అవినాష్ రెడ్డిని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తూ మాట్లాడినటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీలో. రెండో పక్కన ఇక్కడ తప్పేముంది? వెంకటేష్ నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి, అక్కడేమో అవినాష్ రెడ్డి పాపం నోట్లో వేలు పెట్టినా కానీ కొరకలేనంత అమాయకుడు. ఇక్కడ వెంకటేష్ నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఏంటి 5-6 కోట్లు ఉండవా రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర అని మళ్ళీ వాళ్ళకి అనుకూలమైనటువంటి మీడియాలో కథనాలు. అంటే నిందితుల్ని మళ్ళీ వెనకేసుకొస్తూ వాళ్ళ అమాయకులు వ్యాపారస్తులని చిత్రీకరించడానికి సేమ్ ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ కూడా 2 కేసుల్లో కూడా. 5 కోట్ల రూపాయలు ఉంటాడు. అన్నింటికి మించి సిట్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైసీపీ నాయకుల్ని బదనాం చేయడానికి తెలుగుదేశం పార్టీ మీడియా ఉంది కాబట్టి ఎన్నైనా చెప్పొచ్చు. ఈ డబ్బు ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిందని చెప్పొచ్చు, లేదు ఎన్నికలు ఇది ఏపీకి సంబంధించిన మద్యం కేసుకు సంబంధించిన డబ్బే అని కూడా చెప్పొచ్చు. కానీ ఆధారాలు చూపించాలి సిట్ అధికారులు, కనీసం కోర్టుకు చూపించాలి. వెంకటేష్ నాయుడు దగ్గర 5 కోట్లు ఉంది, ఆ వీడియో మాకు బయటకు వచ్చిందని చెప్తున్నారు. నిజమే అనుకుందాం, కానీ ఆ 5 కోట్ల రూపాయలు ఏపీలో లిక్కర్ వ్యాపారానికి సంబంధించిందే అన్నదానికి ఆధారాలే చూపాలి. లేదు. సో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆధారం ఏంటి? ఆయన రియల్ ఎస్టేట్ డబ్బు రాలేనని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో సిబిఐ బృందం కర్నూలు వెళ్లి అరెస్టు చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆసుపత్రి ముందు అవినాష్ అనుచరులు పెద్ద ఎత్తున మోహరించడంతో జిల్లా ఎస్పీని సిబిఐ సాయం కోరింది. శాంతి భద్రతల కారణం చూపుతూ పోలీసులు సాయం చేయడానికి నిరాకరించడంతో సిబిఐ వెనుదిరగాల్సి వచ్చింది. లుకౌట్ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడును మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఆయన సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు ఇరువురు కూడా కొలంబో వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళగా అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఎల్ఓసి ఉండటంతో అడ్డుకొని ఏపీ డీజీపీకి సమాచారం అందించారు. సో నెక్స్ట్ సీన్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వెళ్ళినప్పుడు ఆయన్ని రక్షించడం కోసం ఆ రోజున కొంతమంది గోండాల్ని హాస్పిటల్లో పెట్టి సిబిఐ వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా ఒక నిందితుడిని ఏ విధంగా రక్షించారో ఆ రోజున అన్న సీన్ మనం చూసాం. సేమ్ టు సేమ్ వెంకటేష్ నాయుడిని చేయబట్టుకుని మరి తమ్ముడు రారా వెళ్ళిపోదాం, మనం కొలంబో వెళ్ళిపోదాం, నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు కూడా దొరికిపోతావు అని వెంకటేష్ నాయుడిని, అంటే చెవిరెడ్డి తనని తను కాపాడుకోవటంతో పాటు వెంకటేష్ నాయుడిని కూడా కాపాడాలన్న ఆలోచనతో చేయబట్టుకుని మరి కొలంబో ఫ్లైట్ ఎక్కించాల్సినటువంటి పరిస్థితి దేనికి ఉత్పన్నమైందండి? అసలు వెంకటేష్ నాయుడితో మీకు ఏ సంబంధం లేకపోతే మీరు అతన్ని కొలంబో తరలించి ఎందుకు కాపాడే ప్రయత్నం చేశారు? మీ ఛానల్లోనే ఆ రోజు వార్త, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని స్నేహితుడు వెంకటేష్ నాయుడిని పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. కొలంబో వెళుతుంటే ఏ సంబంధం లేకపోతే సంకనేసుకుని ఎందుకు వెళ్ళాడు చెవిరెడ్డి? ఏ సంబంధం లేకపోతే సంకనెక్కించుకుని ఎందుకు వెళ్తారండి వెంకటేష్ నాయుడిని? ఆ రోజున అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం, ఈ రోజున వెంకటేష్ నాయుడిని కాపాడేటటువంటి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం వేసి మరి సిబిఐ ఏమో చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కాపాడుకుంటూ వచ్చాడు. క్రిమినల్ కేసెస్ లో మనం వింటూ ఉంటాము, టీవీలలో చూస్తుంటాం, హంతకులు మన మధ్యనే ఉంటారు, బట్ వి డోంట్ రియలైజ్ ఇట్. దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ వి డోంట్ రియలైజ్. ఇప్పుడు చివరగా అసలు వాస్తవం, సొంత చెల్లెళ్ళు ఇద్దరు కూడా షర్మిల గారు కానీ డాక్టర్ సునీత గారు కానీ వివేకానంద రెడ్డి గారి హత్య వెనక ఎవరున్నారనేది వాళ్ళే చెప్పారు. ఇవాళ ఇదిగోండి చూడండి, అసలు వాస్తవాలు ఇవన్నీ. చెవిరెడ్డి భుజాన చెయ్యేసి మరి వాటేసుకుని వెంకటేష్ నాయుడిని ఏ రకంగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేస్తా ఉన్నాడు. ప్రత్యేకంగా ఒకసారి కాదు 2-3 సార్లు. వివేకానంద రెడ్డి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారని చెప్పి మనకు ప్రాథమిక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి. సో ఆ విధంగా ఈ 2 కేసుల్లో కూడా ఉన్నటువంటి సిమిలారిటీస్, అటు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత పరిణామాలు, సీన్ బై సీన్ ఆ రోజున ప్రజల్ని మోసం చేయడానికి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఠా ఆయన మీడియాతో సహా ఏ విధంగా పనిచేసింది, ఇవాళ లిక్కర్ స్కామ్కి సంబంధించి మరీ ముఖ్యంగా వెంకటేష్ నాయుడు వ్యవహారానికి సంబంధించి ముందేమో స్నేహితుడు అన్నారు,
మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నారు, డబ్బులు ఉండకూడదా అన్నారు, అసలు మాకేం సంబంధం అన్నారు, అంతా చంద్రబాబు నాయుడు గారే అన్నారు. ఆ రోజున నారాసుర రక్త చరిత్ర, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారే ప్రధాన సూత్రధారి పాత్రధారి. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఏ రకంగా ఉన్నాయో, వీళ్ళు ఏ రకంగా ఒక ప్యాటర్న్ని, ఒక పద్ధతిని ఏ రకంగా అవలంబిస్తారని చెప్పడానికి గతంలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్యని, ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని కూడా పోల్చుతూ ఈ వీడియోని ఈ రోజున విడుదల చేస్తూ ఉన్నాం. ఇది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది. మీరు అందరూ మళ్ళీ ఒకసారి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన దానికంటే మళ్ళీ మీరు చూడొచ్చు సిమిలారిటీస్ ఏ విధంగా కనపడతాయో. అదేవిధంగా చివరగా ఇందాక నేను చూపించినటువంటి లొకేషన్ ఏదైతే సిట్ అధికారులు టెక్నాలజీ సహాయంతో వెంకటేష్ నాయుడు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏ రోజు ఎప్పుడెప్పుడు కలిశాడు అని చెబుతూ డేటు, టైము, లొకేషన్తో సహా మరి ఛార్జ్షీట్లో ఏ విధంగా అయితే పెట్టారో అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అతను మిథున్ రెడ్డిని కానీ, విజయసాయి రెడ్డిని, గోవిందప్ప బాలాజీని కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డిని కానీ, లిక్కర్ స్కామ్లో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల్ని హైదరాబాదులో రకరకాల డేట్లో, రకరకాల లొకేషన్స్లో ఎందుకు కలుస్తాడు? దీనికి సమాధానం చెప్పండి, ప్రజలకు జవాబు చెప్పండి. అదేవిధంగా ప్రజలు కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోండి. లిక్కర్ స్కామ్ అనేది మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే జరిగింది, వారి కనుసన్నలోనే జరిగింది, వారికి కావాల్సినటువంటి వ్యక్తుల ద్వారానే జరిగింది అని చెప్పడానికి ఈ రోజున మరిన్ని ఆధారాలు మీ ముందుంచాం. అదేవిధంగా వాళ్ళ అబద్ధాలు ఏ రోజు ఏ రకంగా ప్లేట్ ఫిరాయిస్తూ మాట్లాడతారంటానికి వివేకానంద రెడ్డి గారి హత్య అనంతరం జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తూ దాని కంపారిజన్ కూడా ఈ రోజున మీ ముందుంచడం జరిగింది. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు న్యాయస్థానం ద్వారా న్యాయస్థానాలు ఏ సమాచారం కోరినా సిట్ అధికారులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. న్యాయస్థానాలకు నో అని చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి మనం ఏమీ తొందరపడక్కర్లేదు. న్యాయస్థానాలు, కోర్ట్స్ సిట్ని ఏమి అడిగినా అవన్నీ సమర్పిస్తారు. ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్లో అనేక రకాలైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మనం అనేక సందర్భాల్లో వాటిని ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. దానిలో చాలా క్లియర్గా చాలా వరకు అవన్నీ కూడా సబ్స్టాన్షియేట్ చేస్తూ ప్రధాన సూత్రధారి గారి పాత్ర దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కూడా రకరకాలుగా ఇవన్నీ కూడా వస్తాయి. సుప్రీంకోర్టు కూడా ప్రత్యేకంగా వాటిని మానిటర్ చేస్తుంది. కాబట్టి చూద్దాం పరిణామాలు ఏ రకంగా ముందుకెళ్తూ ఉంటాయో. అదే ఇప్పుడు అసలైన వాళ్ళు ఎవరు అనేది చాలా వరకు కూడా డిస్క్లోజ్ అయినటువంటి పరిస్థితే. ఇప్పుడు ముందుగా ఫోన్ కాల్ ఎవరికి వచ్చింది, తెల్లవారుజామున దేనికి వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఇవన్నీ చాలా స్పష్టంగా దానిలో మెన్షన్ చేయటం జరిగింది. కాబట్టి ట్రయల్ ప్రారంభమైన తర్వాత ఇంకా కూడా ఈ విషయాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి పాపం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ కాకపోతే రేపు శిక్ష పడే తీరుతుంది. అది మనం చూస్తాం. ఇప్పుడు మేము సాటిస్ఫై అవటం కాదు ఇక్కడ. ఇప్పుడు ప్రభుత్వ పరంగా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు. డాక్టర్ సునీత గారికి న్యాయం జరగాలి. ఒక ఆడబిడ్డ అన్ని సంవత్సరాలు పోరాడింది. సొంత అన్న చేతిలో ఈ రకంగా ఒక కుటుంబం మొత్తం బలైపోయింది. అనేక సందర్భాల్లో ప్రజల దగ్గర నుంచి అనేక రకాలుగా వచ్చింది. హూ కిల్డ్ బాబాయ్ అనే క్యాంపెయిన్ చాలా ఉధృతంగా జరిగింది. పార్టీ వైపు నుంచి మేము కూడా అనేక విషయాలను ప్రస్తావించి ముందు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేమందరం కోరుకునేది నిందితులు ఎంత పెద్దవారైనా సరే వారికి శిక్ష పడాలనే కోరుకుంటున్నాం. అలా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.